అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం మాచిరెడ్డిగారిపల్లి సమీపంలో పెద్ద ఎత్తున ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అక్రమంగా ఎర్రచందనాన్ని తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ ఎర్రచందనం విలువ సుమారు 35 లక్షల రూపాయలు ఉంటుందంటున్నారు. అరెస్ట్ అయిన వారిలో తమిళనాడు రాష్ట్రం వేలూరుకు చెందిన కూలీలు కూడా ఉన్నట్టుగా తేల్చారు. ట్రాన్స్పోర్టేషన్ అండ్ స్మగ్లింగ్ లో ఇన్వాల్వ్ అయితే చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. అసలు ఈ అక్రమ ఎర్రచందనం ఎక్కడికి వెళ్తుంది, దీని వెనక ఇంకెవరున్నారో అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. అడవి నుంచి ఎర్రచందనం దొంగ కూడా బయటకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్టు ఎస్పీ తెలిపారు. దీపావళికి ముందే అందరి ఇళ్లలోకి లక్ష్మీదేవి వచ్చిందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. జీఎస్టీ 2.0 తీసుకురావడం వలన సామాన్యులకు, పేద వర్గాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. యూపీఏ హయాంలో చితికిపోయిన ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోదీ అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. గతంలో 17 రకాల పన్నులు ఉండేవన్న ఆమె ఒకే దేశం ఒకే పన్ను విధానాన్ని మోదీ తీసుకువచ్చారని కొనియాడారు. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. 45 కోట్ల మంది పేద ప్రజలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. జీవో నెంబర్ 317 ప్రకారం ఉద్యోగుల స్థానికత ఆధారంగా శాశ్వత కేటాయింపులు చేపట్టాలంటూ ఈ నెల 27వ తేదీన చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చారు ఉద్యోగులు. హామీ ఇచ్చిన విధంగా సమస్యలను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 190ని స్వాగతిస్తున్నామన్న జేఏసీ నేతలు తాత్కాలిక డిప్యూటేషన్ లో కూడా కేవలం కొంతమందికి మాత్రమే అవకాశం కల్పించడాన్ని ఖండించారు. ఈ శనివారం రోజు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి జీవో 317 చేసి పూనుకుంటుంది. 4 ఏళ్ల నుంచి ఎన్నో పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.